నా అన్వేషణ. వీడు నలుగురు ఒకటి రైట్ అంటే వీడు దాన్ని రాంగ్ అని చెప్పి యాంటీగా మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? వీడి రీచ్ కోసం. నలుగురు మాట్లాడింది మాట్లాడితే వీనికి రీచ్ రాదు కదా, దానికి యాంటీగా మాట్లాడాలి, దాంట్లో బూతులు యాడ్ చేయాలి, అప్పుడు రీచ్ వస్తుంది. అందుకని నలుగురికి యాంటీగా మాట్లాడతాడు. ఇంకోటి, సీతాదేవిని ద్రౌపదిని రేప్ చేశారని చెప్పాడు. ఎక్కడరా రేప్ చేసింది? ఇదా నువ్వు జనాలకు చెప్పేది? చెత్త నా కొడుక. అసలు ద్రౌపది చీర లాగినందుకే యుద్ధం జరిగింది, సీతాదేవిని ఎత్తుకెళ్ళినందుకే యుద్ధం జరిగింది. ఇది నువ్వు చెప్పాల్సింది. ఆడవాళ్ళని అగౌరవపరిచినందుకు యుద్ధం జరిగింది, ఇది నువ్వు చెప్పాల్సింది. ఈ మహిళలంతా ఎక్కడ పోయారు? శివాజీ గారు 2 మాటలు అన్నందుకు ఆయన మీడియా దాకా లాగారు, కేసులు పెట్టారు. మరి ఈడు చేసింది ఏంది? వీళ్ళు ఆడవాళ్ళు కాదా? వీళ్ళు ఏం చేస్తారు మరి ఇప్పుడు? ఇంకోటి, హిందువులు మాత్రమే రేప్ చేస్తారంట. అరే అసలు అమ్మాయిలను గౌరవించడం నేర్పిందే హిందూ ధర్మం రా, చెత్త నా కొడుక. అసలు నువ్వు ఏ దేశంలో పుట్టావురా? నాకు అర్థం కావట్లేదు. ఎవడు పుట్టావు నువ్వు? ఇంకోటి, క్రిస్టియన్ అమ్మాయిలకు మాత్రమే స్వేచ్ఛ ఉంది, హిందూ అమ్మాయిలకి ముస్లిం అమ్మాయిలకి లేదు. స్వేచ్ఛ అంటే ఏంట్రా అసలు? అమ్మాయిలు ఇండిపెండెంట్గా బతకట్లేదా? ఏ మతంలో జాబ్స్ చేయట్లేదా? వాళ్ళకి నచ్చినట్టు తిరగట్లేదా? అంటే జస్ట్ బట్టలు సగం సగం బట్టలు వేసుకుంటేనే స్వేచ్ఛ, ఇది ఫ్రీడమా నీకు? చెత్త నా కొడుక. అరే అసలు నెలకు అమ్మాయిని వేసుకొని తిరిగే నువ్వా దీని గురించి మాట్లాడేది? ఇండియన్ అమ్మాయిల గురించి మాట్లాడేది? నువ్వెవడు రా అసలు చెప్పడానికి? ఇలా తిరగమని చెప్పడానికి. ఇంట్లో నీ అమ్మకి చెప్పు, అమ్మ బిక్ని వేసుకొని తిరుగు, మంచిగా గాలి ఆడుతుందని చెప్పి. పెళ్లి చేసుకోలేదు ఇంకా, పెళ్లి చేసుకొని నీ పిల్లని కూడా తిరగమని చెప్పు. అరే ఏంట్రా ఓంటే లంజోడక అంటావు అందరినీ? అంటే నీకు మాత్రమే బూతులు వస్తాయి అనుకుంటున్నావా? ఇంకెవ్వడికి రావా? నీకంటే ఎక్కువ మాట్లాడగలను. ప్రతి ఒక్కరిని లంజోడకానికి నువ్వెవడురా అసలు? నువ్వెవడు? అయిపోయింది నీ జీవితం, అయిపోయింది నీ పతనం. ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఇంకా